హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అస్సలు కుదరట్లేదు. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ఒకసారి నా అకౌంట్ ఓపెన్ చేసి మన వీడియోస్ గనుక నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న సండే కాదా, మా వారు నన్ను, బాబుని అయితే నిన్న సండే ఈవినింగ్ అయితే మామూలుగా తిరుపూర్లో చిన్న పార్క్ లాంటిది ఉంటే అక్కడికైతే తీసుకెళ్లారనమాట. అయితే మా బాబుతో ఆల్మోస్ట్ 1 అవర్, 1.5 అవర్ అయితే ఆడుకున్నామన్నమాట. చాలా బాబుకి కానీ, మనకు కూడా అలా వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు మైండ్ అనేది రిలీఫ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని అలా బయటికి తీసుకెళ్ళాలి. వాళ్ళకి కూడా చాలా ఫ్రెష్ అవుతుంది మైండ్. చాలా షార్ప్ కూడా అవుతుంది అనమాట. మీరు ఈ ప్లేస్ ఇంతకుముందు చూసారా, ఇప్పుడేనా అనేది కామెంట్ చేయండి. ఇది తిరువూరుకి కొంచెం పక్కనే లక్ష్మీపురంలో ఉందన్నమాట. తిరువూరుకి దగ్గరే. మీరు వెళ్ళారో లేదో కామెంట్ చేయండి, మీకు ఈ ప్లేస్ తెలుసో లేదో అనేది. పార్క్ అంటే మరి పెద్దగా ఊహించుకోకండి. జస్ట్ ఓకే, క్యాజువల్గా తిరుపూర్లో కానీ పక్కన కానీ ఎక్కడ లేదు కదా, ఇదే కొంచెం బెటర్ ఒకేలా ఉంది. సో అందుకోసం అయితే వెళ్ళామన్నమాట. ఆ కొంచెమైనా కానీ ఎక్కడ లేదు కాబట్టి చాలామంది అయితే ఉన్నారు. కొంతమంది ఈవినింగ్ టైం పిల్లల్ని తీసుకొని చాలామంది వచ్చారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. చాలామంది జెంట్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి స్విమ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎక్వేరియం ఉందన్నమాట. చేపలు రంగురంగులో ఉన్నాయి. కన్నయ్య అయితే నిన్న ఫుల్గా ఆడుకున్నాడు అనమాట మాతో. ఆయనకు కూడా చాలా మైండ్ రిలీఫ్ అనిపించింది. నాకు కూడా చాలా ఫ్రెష్ అనిపించింది. వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీ వన్స్ అయినా ఆ లేడీస్ని బయటికి తీసుకెళ్ళాలి నిజంగా. ముఖ్యంగా ఈ బాధ్యత మగవాళ్ళదే. మగవాళ్ళు ఏదో ఒక పని మీద బయటకు వెళ్తూ ఉంటారు. ఓన్లీ బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మైండ్ రిలీఫ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటారు. కాకపోతే బయటకు వెళ్ళిన పని మీద ఏదో వెళ్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు పొద్దాక ఇంట్లోనే పిల్లల్ని చూసుకొని ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ బుర్రంతా పాడైపోతుంది నిజంగా. వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఇట్లా తీసుకెళ్తే వాళ్ళు కూడా మైండ్ రిలీఫ్ ఫ్రెష్గా ఉంటుంది. వాళ్ళు కూడా మైండ్ సెట్ అయిపోద్ది అనమాట. వారు మంత్లీ అయితే తీసుకెళ్ళరు, వీక్లీ అయితే తీసుకెళ్తారు. మంత్ దాకా ఉంచరనమాట. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్తారు. వీక్లీ ట్వైస్ తీసుకెళ్ళినా ఆశ్చర్యం లేదనమాట. నన్ను బయటికి ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు. తను మూడు బాగాలేకపోయినా కానీ, నాకు కొంచెం డిస్టర్బ్గా ఉన్నా కానీ బయటికి వెళ్దామని అడిగి మరీ తీసుకెళ్తారనమాట. అన్నయ్య అయితే నిన్న ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట. చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆయన చూడండి, ప్రతి వీడియోలో హాయ్ చెప్తున్నానా అంటే ప్రతి చోట ఆడుకునే దగ్గర హాయ్ చెప్తున్నాడు మా బాబు. ఇలా బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఫోన్ పక్కన పెట్టేయడం. నిజంగా ఫోన్ లేకుండా ఒక 1 అవర్, 1.5 అవర్ ఫ్యామిలీతో గడపడం. ముఖ్యంగా మేమైతే ముందు ఇదే ఫాలో అవుతాం. ఫోన్ పక్కన పెట్టడం అంటే మనం తీసుకునే మూమెంట్స్ని కవర్ చేసుకోవచ్చు. కాకపోతే ఫోన్స్లో మాట్లాడుకుంటూ ఎవరు ఫోన్ నొక్కుకుంటూ వాళ్ళు ఉండడం కాదు. ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అనమాట. మళ్ళీ దీనితో నెగిటివ్ తీసుకోకండి. పిల్లల్ని ఆడిపించేటప్పుడు ఆల్మోస్ట్ మనం కూడా చిన్నపిల్లలు అయితే ఉంటాం కదా. సో మా వారు నేను కూడా బాగానే ఎంజాయ్ చేసామన్నమాట. ఒక విషయం ఏంటంటే, కన్నయ్యకి ఇప్పుడిప్పుడే ముద్దుగా మాటలన్నీ వస్తున్నాయి. ఆయనకి మనం చెప్పేది కూడా బాగా అర్థమవుతుంది. జంప్ చేయడం అట్లా కొన్ని వస్తూ ఉన్నాయన్నమాట. సో తను చాలా ముద్దుగా మాట్లాడుతున్నాడు. హాయ్ చెప్తున్నాడు మా కన్నయ్య. చూడండి, తన మాటలు చాలా చెప్తుంటే అలా ముద్దుగా తనతో చిన్ని పనులు చేయించుకుంటుంటే ఎంత ముద్దుగా ఉందో. అది పెద్ద పార్కు కాకపోయినా కానీ ఇక ఉన్న సర్కిల్ అదొక్కటే కాబట్టి జనం కూడా ఈవినింగ్ టైం పిల్లల్ని తీసుకొని రావడానికి చాలా ఇష్టపడుతున్నారనమాట. సో అక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నా కానీ ఓకే, అవే ఇంకా ఏం చేస్తాం, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలన్నట్లు ఉంది ఆ పార్క్. ఓకే, బాగుంది. ఇప్పుడే చూస్తున్నా. ఇంతకుముందు మీకు తెలుసున్నా కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే మీరు దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, విజిట్ చేయండి, బాగుంటుంది. కన్నయ్యతో అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట. చెప్పాను కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. కన్నయ్య చూడండి ఎలా చేస్తున్నాడో. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పాను కదా, మా వారిని కూడా స్విమ్ చేస్తారని అడిగితే వద్దు లేరా కన్నయ్య, నీకు ఆగడు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన చేయలేదనమాట. జస్ట్ ఆయన అయితే ఆడించుకొని అయితే వచ్చామన్నమాట. అలా పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉంటే కొంతమంది జనం గ్యాదర్ అవుతూ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా సడన్గా బయటికి తీసుకెళ్ళినప్పుడు భయపడరు అనమాట. జనాన్ని చూసి కొంతమంది పిల్లలు ఏంటంటే భయపడుతూ ఉంటారు, జనం ఎక్కువ ఉన్నా కానీ బయటికి తీసుకెళ్ళినా కానీ. ఇలా అప్పుడప్పుడు తీసుకెళ్ళడం వల్ల వాళ్ళల్లో కొంచెం అలాంటి భయం అనేది ఉంచదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంచి వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ అమ్మమ్మ తాత ఇట్లనే కనిపిస్తుంటే భయపడతారు. సడన్గా ఇంకొక నలుగురిని చూస్తే అలాంటి ఫియర్ ఉండకూడదంటే అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్తూ ఉండాలన్నమాట. నేను ఉయ్యాల ఎంజాయ్ చేస్తూ ఉంటే కన్నయ్య ఏమో జంపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆయన జంప్ చేస్తే నేను చూడాలంట. వాళ్ళ డాడీ అమ్మనంటే అమ్మ అని పిలుస్తున్నాడు. సో ఆయన పిలుస్తున్నాడని నేనైతే వచ్చేసాను అనమాట అక్కడ నుండి. ఆయన జంప్ చేసి చూపిస్తున్నాడు ఆయన ఎలా జంప్ చేస్తున్నాడా అనేది.
మేమైతే ఇలా సండేనైతే ఎంజాయ్ చేసామన్నమాట. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఎప్పుడు చికెన్ బిర్యానీ ఎత్తుకునే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటూ కూడా ఎంజాయ్ చేయాలి సండేలు. లాస్ట్లో కన్నయ్యని అక్కడ దింపేసి ఇక్కడ కూర్చోబెట్టి ఒక ఫోటో తీద్దామంటే వద్దంట. ఆయన అక్కడ కూర్చోడంట, జంప్ దగ్గరికి వెళ్తాడంట. జంపు అని అంటున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు, జంప్ దగ్గర తీసుకెళ్ళమ్మా అని. కన్నయ్య అయితే ఎంత స్పష్టంగా పిలుస్తున్నాడు అమ్మా అని. వాళ్ళ డాడీని నాన్న అమ్మ భలే పిలుస్తున్నాడు కన్నయ్య అయితే ముద్దుగా. ఇక లాస్ట్లో అయితే మేము వచ్చేస్తున్న వీడియో అయితే తీసామన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.